బ్రో ఇప్పుడు మనకి లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటే పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఖచ్చితంగా అవసరమా? ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు కదా. డిప్యూటీ సీఎంగా తారాస్థాయిలో వర్క్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని తొక్కేయడానికి కాకపోతే, ఆయన్ని కిందకి దించడానికి కాకపోతే ఏంటి ఆలోచన? కరెక్ట్ ఆలోచన కాదు అది. ఎందుకంటే సీఎంగా వాళ్ళ నాన్నగారు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మంత్రిగా ఆయన ఉన్నాడు. ఆ మంత్రి పదవి చేసుకుంటేనే ఆరోగ్యకరంగా ఉంటాడని నా నమ్మకం. ఓకే, సరే మరి ఫ్యూచర్లో డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటవా? చెప్పలేమండి. ఇప్పుడు సీఎం ఖచ్చితంగా అవుతాడని మనం చెప్పలేం, కానీ కాకపోతే ఏ నాటికైనా సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన మంచితనం, ఆయన సేవాగుణం, ఆయన నిజాయితీ, ఆ దైవత్వం ఈవేళ ఎలా కనపడుతున్నాడంటే అతను ఒక మార్గదర్శిలా కనపడుతున్నాడు మన దేశంలోనే. అలాంటి వ్యక్తి రేపు ప్రధానమంత్రి అయినా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆ రకంగా ఆయన నడతా ఉంది. ఇలాంటి వ్యక్తి మీద ఇంకొకరిని పోటీ పెట్టాలా? మన లోకేష్ గారిని తీసుకొచ్చి ఇద్దరిని కలిపి సమాన హోదా చేయాలని ఆలోచన చేస్తే, అప్పుడు ఆయన స్థాయి మరిసే కదా చంద్రబాబు నాయుడు గారితో స్నేహం దోస్తి చేసింది. ఆయన ఎన్నో కష్ట నష్టాలు పడి కూటమి కూర్చి ఈవేళ జగన్ లాంటి మహావృక్షాన్ని కూల్చిపడేశాడు. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండగా ఈయనకెందుకు అనవసరం కదా. బాగానే జరుగుతుంది కదా పరిపాలన. ఈ లుక్కులు ఈ గొడవలో పెడితే రేపు పొద్దున రాష్ట్రం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. సరైన పథకాలు అమలు చేయలేరు. ఎలాంటి క్లాసెస్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎలా ఉండే ప్రభుత్వం అలా నడిస్తేనే బాగుంటుందని నేను అనుకుంటాను. సరే, ఇప్పుడు మరి జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ నేను అసెంబ్లీకి రాను అని చెప్పేశారు. దాని మీద ఏమంటారు? ఆయన అసెంబ్లీకి రావాలండి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా. అది ఆయన నోటితో కూడా అన్నాడు కదా జగన్ గారు అప్పట్లో, ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటే ఆయన ఏంటంటే ఆయన ఓడిపోయింది జీర్ణించుకోలేకపోతున్నారు, ఆయన ముఖం చూపించుకోలేకపోతున్నారు. కానీ లేదండి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మైక్ ఇవ్వట్లేదని అంటుంది కదా, దాని మీద నాకు మైక్ ఇస్తలేరు, నేను ఏం మాట్లాడాలి అని అంటున్నాను. తమ్ముడు, నేను ఒక నిజాయితీ గల మాట చెప్తాను. కొన్ని కోట్ల మంది నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు అసెంబ్లీ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు జగన్కి మైక్ ఇచ్చారా లేదా. మైక్ ఇవ్వలేదన్న సంగతి మనకేం తెలుసా? ఆయన అంతర్గతంగా మాట్లాడాడు. ఎప్పుడైతే అసెంబ్లీలో అవమానపడ్డాడో, ఎప్పుడైతే అసెంబ్లీలో చిన్న చూపుకి గురయ్యాడో ఆ వ్యక్తి సీఎంగా వస్తాడు మళ్ళీ. ఇది మాత్రం కరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం జగన్ గారిని తక్కువ చేసి చూపించారనుకోండి అవతల ఆ తెలుగుదేశం, ఆ కూటమి ప్రభుత్వం, మనం గమనిస్తూ ఉంటాం కదా జగన్కి ఏ అన్యాయం జరుగుతుంది, ఎలాంటి అన్యాయానికి గురి అవుతున్నాడు. ప్రజల పక్షాన్ని మాట్లాడుతుంటే మైక్ కూడా ఇవ్వట్లేదని మనం చెప్పుకుంటాం. తర్వాత మనం ఊరుకుంటామా? మన ఇష్టానుసారంగా మనం మాట్లాడతాం అప్పుడు. కానీ అసలు మొదలు లేదు రామగుడు అంటే పెసరపప్పు ఉండే పిల్లమని అసలు అసెంబ్లీకి రాకుండా నాకు మైక్ ఎవరంటే అది ఏం కథ? అది అలా మాట్లాడకూడదు. ఎందుకంటే రావాలి. నీకు 40% ఓట్ షేర్ ఉంది. 40% ఓట్ షేర్ ఉన్న వ్యక్తి వచ్చి నిలబడి పోరాటం చేసి యుద్ధం చేసి గెలవాలి. వాళ్ళు కరెక్ట్గా పథకాలన్నీ అమలు చేస్తున్నారా లేదా? అమలు చేయకపోతే మీరు ఎలా అమలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారని గట్టిగా నిలబడి వాదించాలి కదా. వాదించుకుంటా నేను రాను అంటే ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేసేదని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్యాయం చేయకండి. నేనేమంటానంటే మీరు అసెంబ్లీకి వచ్చి మీరు నిలబడండి గట్టిగా ప్రజల పక్షాన. రేపు పొద్దున్న మీరే తర్వాత విన్ అవుతారు. కానీ మీరు తప్పించుకుని వెళ్ళిపోతే వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఏకపక్షంగా చేసుకుంటా పోతే రేపు పొద్దున ప్రజలు కదా అన్యాయం అయిపోయింది. ఇది గమనించి మీరు అసెంబ్లీకి రావాలని కోరుకుంటాను నేను. సరే, ఇప్పుడు వీళ్ళు అన్యాయం చేస్తే మరి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడంటారా? ప్రశ్నిస్తాడండి. ప్రశ్నించడం పక్కపడింది. ప్రశ్నించవలసిన అంటే పవన్ కళ్యాణ్ నేను అన్యాయం జరిగిన ప్రతి చోట ప్రశ్నిస్తాను అని అన్నప్పుడు వీళ్ళు మరి అన్యాయం చేసినప్పుడు కూడా ప్రశ్నించాలి కదా. ఒకవేళ ప్రశ్నించలేదు మరి ఈయన ఉండాలి కదా. నువ్వు ప్రశ్నిస్తాన్న వ్యక్తి ప్రశ్నించలేదు అనుకో, నువ్వన్నా ప్రశ్నించాలి కదా. ఇప్పుడు వాళ్ళు కుమ్మక్కై వాళ్ళు జాయింట్ గా చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎక్కడ లోపం ఉందో చెప్పుకోరు. ప్రతిదీ కూడా మేము బాగానే చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడైనా లోపం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి కదా. లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని అంటుండు. అది మాట్లాడేసాము ఇప్పుడు. చెప్పండి. సరే, ఇప్పుడు అయిపోయింది ఇంకేం